హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నేను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డాగ్ ఎపిసోడ్ 93. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, స్క్రీన్పై తన అందాల శ్రీమతిని చూసి విరహ వేదన చెందుతున్నాడు రణదీప్. ఐ మిస్ యూ. నీ దగ్గరకొచ్చి నిన్ను టైట్ హగ్ చేసుకొని హాయిగా పడుకోవాలి అనిపిస్తుంది అని అనుకుంటూ డోర్ తీసుకుని బయటకు వెళ్ళాడు. ల్యాండ్లో నిలబడి ఆరుహి ఇంటి వైపు చూస్తూ ఉన్నాడు. ఈ దూరాన్ని నేను భరించలేకపోతున్నాను ఆరుహి. ఎందుకు ఇలా నన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నావు? తమ ఇద్దరి మధ్య జరిగిన స్వీట్ అండ్ రొమాంటిక్ మూమెంట్స్ ఒక్కొక్కటిగా గుర్తుకు చేసుకుంటున్నాడు. పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత ఇద్దరి మధ్య జరిగిన బ్యూటిఫుల్ మూమెంట్స్, హనీమూన్ జ్ఞాపకాలు, సరదాగా మాట్లాడిన మాటలు, పంచుకున్న ప్రేమ ఊసులు, గడిపిన రొమాంటిక్ క్షణాలు, ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయి హాయిగా నిద్రపోయిన రాత్రులు అన్నీ గుర్తుకొచ్చి అతని మనసు బరువెక్కింది. విరహ జ్వాలలతో ఉల్లో వేడెక్కింది. ఆరుహి తోడు కోసం అతని తనువు, మనసు పిచ్చిగా ఆరాటపడుతున్నాయి. అందేంత దూరంలో తను ఉన్నా అందుకోలేని పరిస్థితిలో ఉన్నాడిప్పుడు అతను. అంతటి చలిలో కూడా దేహం, మైండ్ వేడెక్కినట్టుగా సఫకేటింగ్గా అనిపిస్తుంటే షర్ట్ విప్పేసి కిందకు వెళ్ళి పూల్లో దూకాడు. పొగమంచు కురుస్తూ చల్లగా ఉన్న ఆ క్లైమేట్లో చల్లని నీటిలో తడవడం దేహాన్ని ఫ్రీజ్ అయ్యేలా చేస్తుంది. అయినా ఆ చలిని భరిస్తూ స్విమ్ చేస్తున్నాడు. ఎంతసేపు స్విమ్ చేసినా అతని విరహజ్వాల చల్లారేది కాదు. కానీ కాస్త రిలీఫ్గా అనిపించింది. కాసేపటికి పూల్ నుండి బయటకొచ్చి లోపలికి వెళ్ళాడు. అప్పటికే టైం 2 దాటింది. స్క్రీన్ వైపు చూశాడు. ఆరుహి నిద్రపోతూ కనిపించింది. నువ్వు నన్ను చాలా టార్చర్ చేస్తున్నావు. యు డిజర్వ్ పనిష్మెంట్. అఫ్కోర్స్ యు ఆల్సో మిస్ మీ. నాకు దూరంగా ఉండడం నీకు టఫ్గానే ఉంటుంది. ఐ నో దట్. ఎప్పటి వరకు దూరంగా ఉండగలవో నేను చూస్తాను. రాక్షసి. తనని తన్మయంగా చూస్తూ డ్రెస్ చేంజ్ చేసుకుని బెడ్పై వాలిపోయిన రణది స్క్రీన్పై ఆరుహిని చూస్తూనే మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు. మార్నింగ్ 7కి అలారం మోగడంతో మెలకువ వచ్చింది ఆరుహికి. కోల్డ్ స్టార్ట్ అవుతున్నట్టుగా అనిపించింది తనకి. హెడేక్గా కూడా ఉంది. నైట్ లేటుగా పడుకోవడం వల్ల నిద్రలేక మత్తుగా నిద్ర కమ్మేస్తుంటే అలారం ఆఫ్ చేసి పడుకున్న తనకి 8:40 అవుతుండగా మెలకువ వచ్చింది. మెలకువ రాగానే దిగ్గున లేచి ఫోన్ అందుకుని టైం చూస్తుంది. ఓ గాడ్, 8:40 అవుతుంది, ఫాస్ట్గా వెళ్ళాలి అని అనుకుంటూ త్వరగా వాష్రూమ్లోకి పరిగెత్తింది. త్వరగా బాత్ చేసి హోటల్ యూనిఫామ్ వేసుకుని రెడీ అయ్యి బయటికి పరిగెత్తింది. బయటికి వెళ్ళగానే చాలా చలిగా అనిపించింది. పొగమంచు కురుస్తూ మబ్బులు పట్టి చాలా కూల్గా ఉంది క్లైమేట్. తొందరలో జాకెట్ తెచ్చుకోవడం మర్చిపోయాను. ఇంత చలిగా ఉందేంటి అని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ముడుచుకొని క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంది. 5 నిమిషాలు గడిచాయి. క్యాబ్లేవి రాలేదు. అబ్బా, ఒక్క క్యాబ్ రాదేంటి? టైం అవుతుంది. లేట్ అయితే రణధీర్ నాతో 2 days కంటిన్యూస్గా వర్క్ చేయించి పనిష్ చేస్తాడు. దేవుడా, ప్లీజ్ ప్లీజ్ నా కోసం ఒక క్యాబ్ వచ్చేలా చేయవా అని అంటుండగాని దేవుడే పంపించినట్టుగా అల్లంత దూరం నుండి ఒక క్యాబ్ వస్తూ కనిపించింది. థ్యాంక్ యూ గాడ్, నన్ను బ్రతికించావు అని పైకి చూసి దండం పెట్టుకుని క్యాబ్ ఆపి ఎక్కేసింది. 9:30కి 2 minutes ముందు హోటల్కి రీచ్ అయ్యి క్యాబ్ దిగి లోపలికి పరిగెత్తుకుంటూ వస్తున్న తనని చూసి నవ్వుకుంది దిశ. ఈరోజు లేట్ అవ్వకుండా జస్ట్లో తప్పించుకున్న ఆరుహి. లేకపోతే 2 days కంటిన్యూగా రిసెప్షన్లో కూర్చోాల్సి వచ్చేది. ఎందుకు లేట్ అయింది అని అడిగింది దిశ. ఆరుహి ఆయాసంగా ఊపిరి పీల్చుకుంటూ, లేట్గా లేచాను, పైగా టైంకి క్యాబ్ దొరకలేదు అంది. అవును, నీ జాకెట్ ఏం తెచ్చుకోలేదు? ఈరోజు చాలా చలిగా ఉంది. హడావిడిలో మర్చిపోయాను దిశ. కోల్డ్ కూడా ఉన్నట్టుంది. కాఫీ తాగు, యూ విల్ ఫీల్ బెటర్, నేను తీసుకొస్తాను అని చెప్పి రెస్టారెంట్ లోపలికి వెళ్ళి కాఫీ తీసుకుని వచ్చింది దిశ. థ్యాంక్స్ దిశ. ఆరుహి కాఫీ అందుకుని తాగుతూ ఉండగా రణధీర్ లోపలికి వస్తూ కనిపించాడు. బ్రౌన్ కలర్ సూట్లు రోజుకన్నా మరింత అందంగా కనిపిస్తున్న అతని చూసి కాఫీ తాగుతున్న ఆరుహికి పొలమారి దగ్గుతూ ఉంది. దిశ ఒకంత కంగారుగా చూసి, ఆరుహి ఏమైంది, ఆర్ యు ఓకే అని అడిగింది. ఓకే అని అంటూ రణధీర్ దగ్గరికి రావడంతో దిశతో పాటు గుడ్ మార్నింగ్ అని గ్రేట్ చేసింది మెల్లిగా. రణధీర్ తన హెయిర్ని వెనక్కి తోసుకుంటూ గుడ్ మార్నింగ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. అతన్ని అలాగే చూస్తుండిపోయిన ఆరుహి
ఏంటి సార్కి ఫ్లాట్ అయిపోయావా? టీజింగ్గా నవ్వుతూ అన్న దిశ మాటలకు అతని నుండి చూపు మరల్చుకొని దిశ వైపు చూసింది, కళ్ళు చిన్నవి చేసి చిరుకోపంగా. నేను కూడా ఫ్లాట్ అయ్యాను. ఈజ్ రియల్లీ హ్యాండ్సమ్. ఆ అందం, ఫిజిక్, యాటిట్యూడ్ ఏమన్నా ఉన్నాడా? బాస్కి కాబోయే వైఫ్ ఎవరో కానీ చాలా లక్కీ. ఇంతకీ సార్కి మ్యారేజ్ అయిందా లేదా అని అడిగింది ఆరుహి తడబడి. ఆ విషయం నాకెలా తెలుస్తుంది అంది దిక్కులు చూస్తూ. సార్ పిఏవి తెలియకుంటేలా? యువర్ రేర్ పీస్ ఆరుహి. కాస్త అందంగా ఉంటే చాలు బాయ్ ఫ్రెండ్ని మెయింటైన్ చేస్తున్నారు అమ్మాయి ఈ జనరేషన్లో. నువ్వు ఇంత గార్జియస్గా ఉండి కూడా బాయ్ ఫ్రెండ్ లేకుండా సింగిల్గా ఉన్నావు. నీ ప్లేస్లో ఇంకొకరుంటే అందంతో అట్రాక్ట్ చేసి రణధీర్ సార్ని వలలో వేసుకునేవారు దిశ అంటుంటే. ఆయన ఎవరికి పడితే వాళ్ళకి పడేవారు కాదు అని ఫ్లోలో అంది ఆరుహి దిశ కనుబొమ్మలు ముడిచి చూస్తూ. ఆ విషయం నీకెలా తెలుసు అని అడిగింది. అంటే అది ఆయనతో వర్క్ చేస్తున్నాను కదా, ఆయన్ని చూస్తే అలాంటి వారు కాదనిపించింది అని కవర్ చేసేసింది ఆరుహి. ఓహో, సార్ని బాగానే అబ్జర్వ్ చేస్తున్నావు అన్నమాట టీజింగ్గా అంది దిశ. ఇక చాలా ఆపు, సార్కి కాఫీ ఇవ్వాలి అని ఆరుహి వేగంగా అక్కడి నుండి వెళ్ళగా తని చూసి చిన్నగా నవ్వుకొని తన పనిలో పడింది దిశ. అందరూ ఇలా ఫ్లాట్ అవ్వాలని అందంగా రెడీ అయి వచ్చినట్టున్నాడు. నిజంగా వేరే అమ్మాయి వలలో వేసుకోవడానికి ట్రై చేస్తే రణధీర్ తన వలలో పడిపోతాడా? ఆలోచనకి ఆరుహి అడుగు అక్కడే ఆగిపోయింది. మనసులో ఏదోలా అనిపించింది. చా, అలా ఏం చేయడు, చేస్తే నాకు అవసరం లేదు అని అంటూ. ఇప్పుడు మాత్రం కావాలనుకుంటున్నట్టు వద్దనుకుని వచ్చేసావు కదా. తన అంతరాత్మ పాయింట్అవుట్ చేసేసరికి రియాలిటీలోకి వచ్చి పడింది ఆరుహి. ఎస్, అతనితో ఉండడం నాకు ఇష్టం లేదు. నేను వద్దనుకున్నప్పుడు అతను ఎలా ఉంటే నాకేంటి, అతనికి ఎవరు ట్రై చేస్తే నాకేంటి, ఐ డోంట్ కేర్ అని అనుకుంటూ కాఫీ ప్రిపేర్ చేసి రణధీర్ క్యాబిన్కి వెళ్ళి డోర్ నాక్ చేసింది. కమిన్. లోపలికి అడుగు పెట్టింది ఆరుహి. రణధీర్ ల్యాప్టాప్లో బిజీగా ఉన్నాడు, ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు. అలాగే చూస్తూ ఉండిపోయింది ఆరుహి. ఎంత వద్దనుకున్నా ఆమె మనసు అతని మీదకి మల్లుతూనే ఉంది. అతనికి దూరమై తను ఎంతగానో బాధపడింది, ఏడ్చింది. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపింది. చివరికి ఆ బాధను దిగమింగుకొని పైకి సంతోషంగా నటిస్తూ అతని మర్చిపోయి ఒంటరిగా బ్రతకడానికి ప్రయత్నిస్తూ ఉంటే తన ప్రయత్నాలకు పులి స్టాప్ పెడుతూ అతను మళ్ళీ తనకి ఎదురు పడేసరికి ఆమె మనసులో ఎన్నో సంఘర్షణలు చెలరేగుతూ తనే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అతనంటే ప్రేమ ఉన్న అతని వల్ల కలిగిన బాధ, వేదన, భయం అతనికి దూరం అయ్యేలా చేశాయి. అతనిపై విసుగు, విరక్తి కలిగేలా చేశాయి. అతని ఎంత వద్దనుకున్నా మనసు మాట వినదు కదా. అతని పైనుండి మల్లను అంటుంటే చూపులు అదే బాటలో నడుస్తూ అతన్ని అతుక్కుపోయాయి. ఆరుహి తనని చూస్తుందని రణధీర్కి తెలుస్తూనే ఉంది. ల్యాప్టాప్ నుండి కళ్ళు తిప్పకుండానే, ఇంకెంతసేపు నన్ను ఇలా చూస్తూ ఉండాలనుకుంటున్నావు, నాకు కాఫీ ఇస్తావా లేదా అని అడిగాడు. ఆరుహి తేరుకొని త్వరగా కాఫీని టేబుల్ మీద పెట్టింది. రణధీర్ కాఫీ తీసుకుని తన ముందు నిలబడిన ఆరుహి వైపే చూస్తూ సిప్ చేస్తున్నాడు. ఆహా, కాఫీ టేస్టీగా ఉంది, నీ చేతుల్లో ఏదో మాయుంది అని అన్నాడు కాఫీని ఆస్వాదిస్తూ. థ్యాంక్ యూ సార్, నేను వెళ్ళొచ్చా అంది ఆరుహి మెల్లిగా. రణధీర్ తల అడ్డంగా ఊపాడు. అసహనంగా చూసి అలాగే నిలబడింది ఆరుహి. కాఫీ ఫినిష్ చేసి కప్ టేబుల్పై పెట్టి చైర్ల నుండి లేచి తన దగ్గరికి వెళ్ళాడు. తనని తదేకంగా చూస్తూ ఆరుహి తడబడుతూ దూరం జరగబోయేసరికి ఆమె చేయి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. సార్, ఏం చేస్తున్నారు? ఆరుహి విడిపించుకోవడానికి ప్రయత్నించింది, కానీ తని గట్టిగా పట్టుకున్నాడు రణధీర్. ఆరుహి విసుగ్గా చూసింది. మోకాళ్ళ వరకు ఉన్న ఫార్మల్ బ్లాక్ స్కర్ట్, వైట్ షర్ట్లో ఉన్న తనని కింద నుండి పై వరకు ఒకసారి చూసి, ఈ డ్రెస్లో నీకు చలిగా అనిపించడం లేదా? కోల్డ్ కూడా ఉంది అని అన్నాడు ఆమె డ్రెస్ని తాకుతూ. ఆరుహి చిరాగ్గా అతని తోసేస్తూ, అది మీకు అనవసరం, నాకు దూరంగా ఉండు, ఇది హోటల్, ఇల్లు కాదు అంది. అయితే ఇంటికి వెళ్ళాక ఐ విల్ కంటిన్యూ దిస్. ఇట్స్ బీన్ ఎ లాంగ్ టైం. నీ బెడ్రూమ్కి వచ్చి నీతో రొమాన్స్ చేయడం చాలా సరదాగా ఉంటుంది, అండ్ నీ కోల్డ్ కూడా తగ్గించేస్తాను అని నవ్వుతూ అంటూ ఆమె నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు. రణధీర్, లీవ్ మీ, కోపంతో పళ్ళు బిగించి అరిచింది ఆరుహి. ఆహా, వదలడం లేదు. ఐ వాంట్ టు హోల్డ్ యూ టైట్ అండ్ ఫీల్ యూ. ఐ రియలీ మిస్ యూ
అని అంటూ ఆమె చేయి పట్టుకుని చేయి వైపు చూశాడు. అతను ప్రేమగా తొడిగిన డైమండ్ రింగ్ ఆమె చేతికి లేదు. మెడవైపు చూశాడు. సన్నని గోల్డ్ చైన్ మాత్రమే కనిపించింది. తలెత్తి ఆమె మొహంలోకి చూశాడు. అతను ఏం చూస్తున్నాడో అర్థమైన ఆరుహి బింకంగా అతని కళ్ళలోకి చూసింది. నేను పెట్టిన రింగ్, కట్టిన తాళి అన్నీ తీసేస్తే మన మధ్య ఉన్న బంధం తెగిపోతుంది అనుకున్నావా? తెంచుకుంటే తెగిపోయేది కాదు మన బంధం. వీఆర్ డెస్టిన్ టు బి టుగెదర్. డూ యూ అండర్స్టాండ్ అని అన్నాడు. ఆరుహి నిర్లిప్తంగా చూస్తుంది. ఆమె కళ్ళలోకి ఒక్క క్షణం చూసి ఒక్కసారిగా ఆమెను కౌగిలించుకున్నాడు రణధీర్, చాలా గాఢంగా. ఒక్క క్షణం అలాగే బిగుసుకుపోయిన ఆరుహి, రణధీర్ వాట్ ఈస్ దిస్, లీవ్ మీ అని అతన్ని నెట్టేస్తుండే. స్టే స్టిల్, జస్ట్ 1 minute ఉద్వేగంగా అంటూ తనని మరింత గాఢంగా కౌగిలించుకున్నాడు. అతను తనని ఎంతగా మిస్ అయ్యాడు అతని బిగి కౌగిల్లో తెలుస్తుంటే ఆరుహి కళ్ళు చెమ్మగిల్లాయి. అంతలోనే అతని వల్ల తను పడిన బాధ గుర్తొచ్చి ఆమె మొహం కోపంగా మారింది. తనని తాను స్థిమితపరుచుకుంటూ అతని నెట్టేయడానికి ట్రై చేసింది, కానీ అతని బలమైన పట్టు నుండి తనని తాను విడిపించుకోలేకపోయింది. ఏం చేయలేక చేతులు కిందకి వేలాడేసి నిబ్బరంగా ఉండిపోయింది. ఆమె కౌగిలి ఎనలేని ఊరటనిచ్చింది అతని మనసుకు, దేహానికి. ఆమె దగ్గరితనాన్ని మనసారా అనుభూతి చెంది నిమిషం తర్వాత తనని వదిలి ఆమె కళ్ళలోకి చూశాడు. కోపంతో మండిపోతూ తల పక్కకి తిప్పేసుకుంది. రణధీర్ డీప్ బ్రీత్ తీసుకుని టేబుల్ మీదున్న ఫైల్ తనకి అందించి, మేక్ ఏ ప్రజెంటేషన్. ఈవినింగ్ మన హోటల్లో మీటింగ్ ఉంది. రిమెంబర్, ప్రజెంటేషన్లో ఎలాంటి మిస్టేక్స్ ఉండకూడదు అని స్ట్రిక్ట్గా చెప్పాడు. ఎస్ సార్ అంది తల ఊపుతూ. ఓకే, యూ కెన్ గో నౌ అండ్ వేర్ వార్మ్ క్లోత్స్ ఫ్రమ్ టుమారో. ఎస్ సార్ అని బదులిచ్చి వేగంగా బయటికి వెళ్ళిన ఆరుహి క్యాబిన్ దాటాక ఊపిరి పీల్చుకుంది. ఆరుహి, బీ స్ట్రాంగ్ అని డీప్ బ్రీత్ తీసుకుని రిసెప్షన్కి వెళ్ళింది. రణధీర్ హాయిగా నవ్వుకుంటూ చైర్లో కూర్చున్నాడు. ఉఫ్, నువ్వు దగ్గరగా ఉంటే ఇంత చలిలో కూడా నాకు వెచ్చగా అనిపిస్తుంది అని అనుకుంటూ తన కోట్ విప్పేసి షర్ట్ పై బటన్ విప్పేసి రిలాక్సింగ్గా చైర్లో వెనక్కి వాలాడు. ఆరుహి ప్రజెంటేషన్ ప్రిపేర్ చేయడంలో బిజీ అయిపోయింది. ఆరుహి, ఏం చేస్తున్నావు అని అడిగింది దిశ. అసిస్టెంట్ వర్క్ అని చిన్నగా నవ్వుతూ, ప్రజెంటేషన్ రెడీ చేస్తున్నాను, రణధీర్ సార్కి ఈవినింగ్ మీటింగ్ ఉంది అని అంటుంటే చిన్నగా నవ్వింది దిశ. రిసెప్షన్ చూసుకుంటూ ప్రజెంటేషన్ రెడీ చేస్తూ బిజీ అయిపోయింది ఆరుహి. లంచ్ తర్వాత వర్క్ కంటిన్యూ చేస్తుండగా ప్యూన్ తన డెస్క్ దగ్గరకు వచ్చి తనకు ఒక ఎన్వలప్ కవర్ అందించాడు. ఏంటిది అడిగింది ఆరుహి. నాకు తెలియదు మేడం, మీరే చూడండి అని చెప్పి ప్యూన్ వెళ్ళిపోగా ఆరుహి ఆ కవర్ ఓపెన్ చేసి అందులో పేపర్ తీసి చదవసాగింది. మిమ్మల్ని రిసెప్షన్ డ్యూటీస్ నుండి తొలగిస్తున్నాం. మీరు ఇకపై CEO రణధీర్ చక్రవర్తి గారి పర్సనల్ అసిస్టెంట్గా మాత్రమే వర్క్ చేస్తారు. వెంటనే మీరు ఆయనకు రిపోర్ట్ చేయండి అని ఇంగ్లీష్లో ఉంది. ఆ లెటర్ చదవగానే ఆరుహి మొహం మాడిపోయింది. ఇంతకు ముందులాగే తనని కంప్లీట్గా అతని కంట్రోల్లోని ఉంచబోతున్నాడని అర్థమైన ఆరుహి చిన్నగా నిట్టూర్చింది. ఏం జరిగింది? లెటర్లో ఏముంది అని అడిగింది దిశ. ఆరుహి ఆ లెటర్ని దిశకి అందించింది. అది చదివిన దిశ, ఓ అయితే నువ్వు ఇక్కడ వర్క్ చేయవా? రణధీర్ సార్ క్యాబిన్ దగ్గరే వర్క్ చేస్తావా అని అంది. అవును, ఇప్పుడే అక్కడికి వెళ్ళాలి అంది ఆరుహి చైర్ల నుండి లేస్తూ. కంగ్రాట్స్, యూ గాట్ ప్రమోషన్, హ్యాపీ ఫర్ యూ అంటూ లేచి ఆరుహిని హగ్ చేసుకుంది దిశ. థ్యాంక్స్ మోహంపై నవ్వు పులుముకుని చెప్పి తన థింగ్స్ అన్నీ తీసుకొని రణధీర్ క్యాబిన్ పక్కనే ఉన్న అసిస్టెంట్ డెస్క్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఒక సిస్టమ్, ఇంటర్ క్యామ్ అరేంజ్ చేసి ఉన్నాయి. తనని స్క్రీన్లో చూసి నవ్వుకున్నాడు రణధీర్. నువ్వు నాకు ఎప్పటికీ దగ్గరగా ఉండాలి అని అనుకుంటూ ఇంటర్ క్యామ్కి కాల్ చేసి కమ్ టు మై క్యాబిన్ అని చెప్పి కట్ చేశాడు. ఇక కంటిన్యూగా ఫోన్లు చేస్తూ నన్ను విసిగిస్తూనే ఉంటాడు అని చిటపటమంటూ రణధీర్ దగ్గరికి వెళ్ళింది ఆరుహి. ఎస్ సార్. ప్రజెంటేషన్ రెడీ చేసావా? 30 minutesలో రెడీ అవుతుంది సార్. ఓకే, 1 hourలో మీటింగ్, యూ కెన్ గో అనడమే ఆలస్యం. మళ్ళీ ఎక్కడ ఆపిస్తాడేమో అని వేగంగా వెళ్ళిపోయింది ఆరుహి. తనని చూసి నవ్వుకొని తన వర్క్లో లీనమయ్యాడు రణధీర్. గంట తర్వాత మీటింగ్ హాల్కి వెళ్ళారు. అప్పటికే ఆరుహికి ఫీవర్ మొదలైంది. మీటింగ్ ముగిసేసరికి చాలా లేట్ అయింది. క్లయింట్స్తో పాటు డిన్నర్ చేసి వాళ్ళు వెళ్ళిన తర్వాత హోటల్ నుండి బయటకు వచ్చారు. అప్పటికే టైం 10:30 అవుతుంది. ఆరుహి, ఐ విల్ డ్రాప్ యూ
అని రణధీర్ అంటుంటే, నో థ్యాంక్స్ సార్, నేను వెళ్ళగలను అంది ఆరుహి. ఇట్స్ ఆల్రెడీ లేట్ అండ్ వర్షం కూడా పడేలా ఉంది అని రణధీర్ అంటున్నా వినకుండా రోడ్ మీదకు వచ్చేసి క్యాబ్ కోసం చూస్తూ ఉంది. రణధీర్ ఉఫ్ అనుకుని కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. కాసేపు చూసినా క్యాబ్స్ ఏమి రాకపోవడంతో దగ్గరలో ఉన్న జంక్షన్ దగ్గర ఉంటాయేమో అని అక్కడికి నడక సాగించింది ఆరుహి. అప్పటికే క్లైమేట్ చాలా కూల్గా మారిపోయి చాలా చలిగా ఉంది. దానికి తోడు చల్లని గాలులు వీస్తూ చలిని మరింతగా పెంచేశాయి. ఆరుహి వణుకుంటూనే జంక్షన్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేయసాగింది. నిమిషాలు గడిచినా ఒక క్యాబ్ రాలేదు, కానీ వర్షం మొదలైంది. అది ఓపెన్ ఏరియా కావడంతో క్షణంలో తడిసిపోయింది ఆరుహి. అప్పటికే కోల్డ్ ఫీవర్ ఉన్న తనకి చలితో పాటు వర్షం తోడయ్యేసరికి ఆమె బాడీ మొత్తం ఫ్రీజ్ అయిపోతూ గజగజ వణికిపోతూ ఉంది. కళ్ళు తిరుగుతున్నాయి. తూలి కింద పడబోయింది. అంతలోని 2 చేతులు ఆమెను చేతిలోకి తీసుకున్నాయి. ఆ చేతులు మరెవరివో కాదు, రణధీర్వి. ఆరుహి గెటప్! ఆమె చెంపలపై తడుతూ మేల్కొల్పడానికి ప్రయత్నించాడు రణధీర్. కానీ అప్పటికే స్పృహ కోల్పోయింది ఆరుహి. ఓ గాడ్, స్పృహలో లేదు, వెంటనే ఇంటికి తీసుకెళ్ళాలి అని అనుకుంటూ తన కారులో కూర్చోబెట్టి ఆరుహి ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడే ఉన్న సెల్వ కంగారుగా దగ్గరకొచ్చాడు. సెల్వ, ఓపెన్ ది డోర్. సెల్వ ఫాస్ట్గా వెళ్ళి డోర్ ఓపెన్ చేయగా తనని లోపలికి తీసుకెళ్లి బెడ్పై పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి తనని మేల్కొల్పడానికి అన్ని విధాలా ప్రయత్నించాడు. కానీ తన స్పృహలోకి రాలేదు. రణధీర్లో టెన్షన్ మొదలైంది. సెల్వాకి చెప్పి డాక్టర్ని పిలిపించాడు. 5 నిమిషాల్లో లేడీ డాక్టర్ వచ్చింది. ఆరుహిని చెక్ చేసిన తర్వాత రణధీర్ వైపు చూస్తూ, తనకి టైంలో బాడీ హీట్ అవసరం, మీరాముకి ఏమవుతారు అని అడిగింది. ఐఎమ్ హర్ హస్బెండ్. దెన్ నో ప్రాబ్లం, నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా అని అంది. ఎస్ అన్నట్టుగా తల ఊపాడు రణధీర్. ఆ తర్వాత తనకి మెడిసిన్ ఇవ్వండి అండ్ తన వెట్ క్లోత్ చేంజ్ చేయండి అని చెప్పి రణధీర్కి మెడిసిన్ ఇచ్చి వెళ్ళిపోయింది డాక్టర్. బాడీ హీటా? కలవరపడ్డాడు రణధీర్. బట్ ఆరుహిని బ్రతికించడానికి నేను ఇది చేయక తప్పదు అని డీప్ బ్రీత్ తీసుకుని తన డ్రెస్ రిమూవ్ చేసి ఆరుహి దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? తప్పనిసరి పరిస్థితుల్లో ఆరుహిని బ్రతికించడం కోసం రణధీర్ ఆమెకు దగ్గర అవుతాడా? స్పృహలోకి వచ్చిన ఆరుహి ఎలా రియాక్ట్ అవుతుంది? వారి మధ్య ఎలాంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? వారి మధ్య దూరం తగ్గుతుందా లేదా ఇంకా పెరుగుతుందా? ఈ కథ ఈ మలుపు తీసుకోబోతుంది. అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.